2024 చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే మరుసటి రోజు 2 రోజు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన అన్నారు. అక్కడి నుంచి మొదలు పెడితే 30 మందిని చంపేశారు అన్నారండి. 30 మంది పేర్లు ఏమన్నా వీళ్ళు మాట్లాడగలిగారు, దాని మీద కౌంటర్ ఎందుకు ఇవ్వలేదండి? పొరుగు తక్కువ కదా, అది వదిలేకపోయినట్టు అచ్చోసిన ఆంబోతులాగా ఏం మాట్లాడి పోతే పోయాడులే అని. సహనానికి కూడా హద్దు ఉండాలి సుబ్బారావు గారు. పెద్దరికానికి మంచితనానికి కూడా హద్దు ఉండాలి. మన మంచితనం చేతకాంతనం అవ్వకూడదు. సో ఆ రోజు నుంచి మొదలు పెడితే మెడికల్ కాలేజీలకి మీరు టెండర్లకు ఇస్తే నేను వచ్చిన తర్వాత జైల్లో పెడతానన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మావిగండ్ తర్వాత గ్రేటర్ రాయలసీమ రేపు మత కలహాలు తీసుకొస్తారు. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ మా ఆకివీడులో రామాలయం చేస్తాడు, దాన్ని రెచ్చగొట్టాలని చూశారు. తర్వాత పాస్టర్ ఒకడు చనిపోతే దాన్ని మత కలహాలు చేశారు. వాళ్ళ ఇప్పుడు మా కుటుంబానికి చరిత్ర ఉందండి. వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి మొదలెడితే వాళ్ళతో ఒక పరంపర ఉంది. దాన్ని కౌంటర్ చేయలేకపోవడం మన దౌర్భాగ్యం, మన బలహీనత. ఇప్పుడు ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏదైతే ఉందో 2024 నుంచి ఆయన విజన్ ప్రకారం ఆయన ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు. దీనికి మొత్తం బ్రేక్ వేస్తున్నట్టు కదా? 100%. దానికోసమే ప్రజల్లో చైతన్యం రావాలనేది. అటువంటి నాయకుడు ఒకటి రావాలి. తెలుగువాడు ఆత్మగౌరవం తట్టి లేపే నాయకుడు ఒక ఎన్టీ రామారావు అంటాడు. మళ్ళీ ఒకటి పుట్టాలి. ఏ కులంలో వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే. అదేమి ఎన్టీ రామారావు అంటే ఒక కులం కమ్మాన్ని నేను కులానికి అట్రిబ్యూట్ చేయట్లా. ఆత్మగౌరవాన్ని ఆయన వెలుగెత్తి చాటాడు. ఇంకొక ఎవరైనా ఒక బలమైన రెడ్డి గారు వచ్చినా సరే ఎవరైనా చేయాల్సిందే. లేకపోతే ఇంకొక కాపు నుంచి వచ్చిన, దళితుల నుంచి వచ్చిన, బ్రాహ్మణుల నుంచి వచ్చిన, కులాల మతాలతో సంబంధం లేదు ఇక్కడ. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఇచ్చాపురం నుంచి తడ వరకు తట్టి లేపగలిగినాడు ఒకడు వస్తే అప్పుడు జాతి బాగుపడుతుంది. లేకపోతే అది అట్టాగే నిర్వీర్యం అయిపోయినట్టు ఇటువంటి అభివృద్ధి నిరోధకుల ద్వారా అది ఈ రకంగా వడతూపులకు భయపడిపోయేదట్టే ఉంటుంది. కానీ ఎన్ని రోజులండి సహనానికి కూడా హద్దు ఉండాలి సుబ్బారావు గారు. ఎన్ని రోజులు కొడతాండి గవర్నమెంట్ ఏమన్నా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తేనో చట్ట ప్రకారం అది కావాలని రాజకీయ కుట్రలో భాగంగా మమ్మల్ని చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. మరి ఇట్లాంటి లేపేస్తాం, చంపేస్తాం, లోపల పొడిసేస్తాం అని చెప్పి అంటుంటారు. ఈ పరిష్కారం ఏంటి? అది పాలకులును అక్కడ సభ్య సమాజం, పౌర సమాజం ఆలోచించుకోవాలి. ఎవరేంటి అనేది కౌంటర్ అటాక్లు చేయాలి. చేస్తున్న కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే మనం కేసులు ఎన్ని, ఈ కేసులన్నీ చూస్తే అందరూ ఇదేదో రాజకీయ కక్ష పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా అక్కడ. ఏమి అనాగరికులు ఆఫ్రికా కంట్రీ కాదు కదా 9 కోస్తా జిల్లాల వాళ్ళు. అక్కడ చదువుకున్న విద్యావంతులు ఉన్నారు. తలకు యూట్యూబ్ ఛానల్ పెట్టమని పెయిడ్ ఆర్టిస్ట్ లాగా పెంట పోస్టులు పెట్టడం కాదు, కులం పోస్టులోనూ విశృంఖలంగా సినిమా పోస్టులు పెట్టడం కాదు. ఒక కడుపుకు ఆనందిన మనుషులుగా ఆత్మగౌరవంతో మాట్లాడుకోవాలి, ఆలోచించాలి యువత అంతా కూడా. ఇటువంటి అనాగరికుల్ని, ఇటువంటి అభివృద్ధి నిరోధకులకు వ్యతిరేకంగా రోడ్ల మీదకి రావాలి. సోషల్ మీడియాలో అటాక్ చేయండి, చైతన్యంతో రండి, మీరు నాయకులుగా తయారవ్వండి, కొత్త నాయకులుగా బయటికి రండి. అంతేగాని పెంపుడు కుక్కల్లాగా ఊరకొక్కల్లాగా ఒకళ్ళు బిస్కట్లు తింటా ఎవడో రాజకీయ నాయకులు ఇచ్చే డబ్బులు తీసుకుని మీరు పెయిడ్ టీవీలు, పెయిడ్ ఛానల్స్, లేకపోతే పేటీఎంలు తీసుకుని డబ్బులు కౌంటర్ అలా ఆడపిల్లల్ని అవహేళన చేస్తా, అవమానిస్తా పోస్టులు పెట్టడం, షేర్లు చేయడం కాదు చేయాల్సింది. ఇచ్చాపురం నుంచి తడ వరకు ప్రతి మహిళ, ప్రతి యువకుడు, ప్రతి రైతు, ప్రతి ఒక్కడు ఆత్మగౌరవంతో మొత్తం 9 కోస్తా జిల్లాల వాళ్ళు అందరూ కూడా ఏమవుతుందో చూద్దాం. అప్పుడు రాయలసీమ వాళ్ళు కూడా బయటకు వస్తారు. రాయలసీమలో ఉన్న బీసీలు, దళితులు కూడా బయటకు వస్తారు, మైనారిటీలు బయటకు వస్తారు. అందరూ ఏకమైతే 13 జిల్లాల వాళ్ళు ఏకమైతే వీళ్ళంతా వీళ్ళ బతికేంత వీళ్ళ ఇదేంటండి, వీళ్ళ ఉడతూపులేంటి? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి డే 1 నుంచి చూసుకుంటే ఒకవైపు సంక్షేమ పథకాలు ఆయన అమలు చేస్తున్నారు, ఇంకొక వైపు అభివృద్ధి క్వాంటమ్ కంప్యూటర్స్ అంటున్నారు, అక్కడేమో డేటా సెంటర్ తీసుకొచ్చారు. ఇట్లా రకరకాల దీని మీద చర్చ జరగాల్సింది. ఇట్లాంటి అంశాల మీద చర్చ జరగడం అనేది వాళ్ళ ట్రాప్లో పడినట్ట. ఇప్పుడు ఆర్సిలర్ మెట్లో వచ్చింది. దాని మీద అసలు వాళ్ళు 1,00,000 కోట్లు 1,25,000 కోట్లతో పెద్ద ఇండస్ట్రీ వచ్చింది కదా. రాయలసీమలో ఎన్నో సోలార్ విపరీతంగా వస్తున్నాయి కదా. గ్రీన్ ఎనర్జీ భారతదేశంలోనే అత్యధికంగా ఉంది. దాని మీద ప్రజల్లోకి వెళ్ళలేదు కదా డెవలప్మెంట్. ఇక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కాకుండా డేటా సెంటర్లు కాకుండా ఇంకా చాలా వస్తున్నాయి కదా. ఇప్పుడు అట్లాగే ఎక్కువ మీద ఇన్నోవేటివ్ ఐడియాస్ చాలా వస్తున్నాయి. దాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఉంటే నిరుద్యోగం అనేది ఇదవుతుంది. ఇవాళ కమర్షియల్ క్రాపుల్లోకి యూత్ వస్తున్నారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ రాబోయే పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ పెరిగిపోతే వాళ్ళు మళ్ళీ ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి. అప్పుడు హార్టికల్చరు, ఫ్లోరికల్చరు లేకపోతే ఇటువంటి వాటి మీద, ఎక్వాకల్చర్ మీద ప్రభుత్వాలు అవేర్నెస్ తీసుకురావాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎక్వాకల్చర్లో భారతదేశంలో నెంబర్ 1గా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కొత్త ఇన్నోవేటివ్స్ తీసుకురావచ్చు. అటువంటి వాటి మీదకి చర్చ జరగాలి. కానీ ఇటువంటి పనికిమాలిన దౌర్భాగ్యాలు చేసే చెత్త మీద చర్చ చేసి 10 గంటలు వేస్ట్ అవుతున్నాయి.
మరి దీన్ని కౌంటర్ ఇవ్వాలా లేకపోతే ఇది ప్రమోట్ చేయాలా? అది అందరూ ఇదేమో కౌంటర్ చేయాల్సిన పరిస్థితి పౌర ఉంది. సమాజంలో అందరూ బయటికి రావాలండి. వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో బయటికి రావాలి. బీజేపీ కూడా దాన్ని ఎంతవరకు ఏంటనేది సభ్య సమాజంలో బీజేపీ కూడా పార్టీ కాబట్టి జనసేన కూడా పార్టీగా ఒక బయటికి రావాలి. వీళ్ళందరూ కూర్చోవాలి. పార్టీ రాజకీయాలకు అతీతంగా అందరూ కూర్చుని ఒక సివిల్ సొసైటీ బయటికి రావాలి. కౌలు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు బోల్డెన్ ఉన్నాయి అక్కడ. బోల్డ్ ఉన్నాయి, లేవు, చాలా వరకు లేవు, పేరుకే ఉన్నాయి. ఎన్ని కొత్తగా తయారవ్వాలి. లెక్చరర్లు ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళందరూ వచ్చి కూర్చోవాలి. పెద్దరకం అనే దానికి భయపడకూడదు. ప్రతి ఆడి పాపానాడు పోతాడనే మాట అనేది మన చేతకాంతనం అయిపోతుంది. అది అభివృద్ధి నిరోధకం. వాడైతే అట్టయితే అభివృద్ధి నిరోధకం చేస్తున్నారో వీళ్ళు ఆడి పాపానాడు పోతాడు అని అనుకున్న కూడా అభివృద్ధి నిరోధకం అవుతుంది. ఇంకోటి సార్, చంద్రబాబు నాయుడు గారు బహుశా అంటే నాకున్న జర్నలిజం కెరియర్లో దాదాపుగా ఛార్జీలు తగ్గించడం అనేది ఉండదు. విద్యుత్ ఛార్జీలను 2 సార్లు తగ్గించారు. ట్రూ అప్ అని చెప్పి వాళ్ళు చేసి ట్రూ అప్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక వసూలు చేశారు. 4-5 సార్లు పెంచాడు. అది కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు. దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఉపశమనం కలిగించారు. ఒకటి మాత్రం నిజమండి. ఇప్పుడు మనం రెండు నిష్పక్షపాతంగా మాట్లాడుకుంటే రూలింగ్ పార్టీ యొక్క చేతకాంతనం కాళ్ళ కట్టినట్టు కనపడుతుంది. అసమర్థత అది మీకు నమ్మకం, మీకు మింగుడు పడవచ్చు, మీకు రుచించవచ్చు, మీలాగా చూసేవాళ్ళు కూడా చాలామంది బాధ కలగవచ్చు. అది పార్టీ అనేది అసలు అంటే చేసి చెప్పుకోవడంలో వైఫల్యం 100% పార్టీ ఫంక్షనింగ్ లేదు. తర్వాత రెండోది ఏంటంటే ప్రజల్లో మాత్రం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అన్నమాట వాస్తవం. 5 ఏళ్ళు రాక్షస పాలన అనిపించా, ఇంకా వద్రబాబాయి నాడిని అనేవాడిని మనం వద్దనే ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. అట్టా అని ఇది మితిమీరిపోతుంది. ఇక్కడ రూలింగ్ పార్టీలో కొన్ని పనులు మితిమీరిపోతున్నాయి, చెప్పుకోలేకపోవటం, లేకపోతే కొన్ని ఇది అది శృతి మించితే ప్రజల్లో కూడా అసహ్యం పుడితే మార్పు వేరుగా వెళ్ళవచ్చు. అయినా కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లోకి నెడితే ఆ పాపం తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వంతో అవుతుంది. ప్రజలను కనుక ఆ పరిస్థితిలోకి నెట్టే పరిస్థితి వస్తే అప్పుడు చేతులారా చేసినట్టు అవుతుంది. కానీ ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ వైసీపీకి ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చే ప్రసక్తే ఉండదు. ఇక తర్వాత ఏం మారుతుంది అనేది గాడ్ నోస్. ఇంకా 3 ఏళ్ల తర్వాత పరిస్థితులు ఎట్లా మారుతాయి ఏంటని. కానీ వాళ్ళు మేమే వస్తున్నాం రాబోతున్నాం అని ఒక మైండ్ ఆడతారు. ప్రజలు అనిపించేవాళ్ళు కదండి. 5 ఏళ్ళు అనుభవించారు సుబ్బారావు గారు. కొత్త తరం వస్తుంది, పిల్లలు వస్తారు. పిల్లలు కూడా తెలుసు 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది. ఇంగిత జ్ఞానం, సభ్యత, సంస్కారం ఉన్న వాళ్ళకి తెలుసు. ఎందుకంటే 5 ఏళ్ళు ఒగ్గబట్టుకుని ఉన్నారు సుబ్బారావు గారు. 5 ఏళ్ళు భరించడం సామాన్యం కాదు. వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా, రాయలసీమ ఇంక్లూడింగ్ రాయలసీమ అందరూ కూడా ఒగ్గబట్టుకుని ఉండారు. ఒకసారి చూసేసారు. చూసిన తర్వాత మళ్ళీ 7 ఉడతూపులకి భయపడటం చేయటం ఏం ఉండదు. చూడటం ఒకటను, మళ్ళీ వస్తే నేనేంటి అనేది క్లియర్గా చెప్పేసారు. ఇది ఇదే ఉంటుందని. రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రంగా ఉంటుంది, అభివృద్ధి లేని రాష్ట్రంగా ఉంటుంది, చంపేస్తా ఉంటారు. ఇది కాదు అనేది ఇప్పటి నుంచే ఒక కొత్త నాయకత్వం ఎవరు వస్తారో నేను అనేది. ఇప్పుడు కొత్తగా మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఉన్నారు. వీళ్ళన్ని భేషజాలని వీటన్నిటిని పక్కన పెట్టి సమాజ శ్రేయస్సు అనే భాగంగా రౌండ్ టేబుల్ సమస్య పెట్టాలి, నిష్పక్షపాతంగా. అంటే మరి అది నా ఇంటికి నీళ్ళు ఎంత దూరం, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం ఉందని తెలుగుదేశం వాళ్ళు కూడా వీళ్ళని పిలిచి మీరు మాట్లాడండి, మీరు చేయండి అని ప్రభుత్వం అడగాలి. కూటమి ప్రభుత్వం అడగాలిగా, సివిల్ సొసైటీని అడగాలిగా. మేము చేయలేకపోతున్నాం, మీరు కూడా రండి, మీరు సపోర్ట్ చేయమని అడగాలిగా. వీళ్ళకి ఎందుకంత అహంకారం, వీళ్ళకి ఎంతకంత భేషజం వీళ్ళకి. లోకేష్ కూడా బయటకు వచ్చి అంతసేపు రూలింగ్ పార్టీలో మంత్రిగానే కాకుండా ఒక సభ్య సమాజంలో ఒక భవిష్యత్తు ఉన్న నాయకుడిగా వచ్చి ఇటువంటి ఇనిషియేషన్ చేయాలి కదా. పార్టీ వరకు రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు. సివిల్ సొసైటీలో కూడా విశాఖపట్నంలో, తిరుపతిలో, విజయవాడలో ఇటువంటి రౌండ్ టేబుల్ యూత్ని, యూనివర్సిటీల్లో యూత్ని తీసుకొచ్చి మేమేమైనా తప్పులు చేస్తుంటే మీరు చెప్పండి, మా పొరపాట్లు ఉంటే మీరు చెప్పండి, నేను మీ దగ్గరికి వస్తాను, మా ఎమ్మెల్యేలు ఏమైనా పొరపాట్లు చేసినప్పుడు నేను సర్వీ చేస్తాడు, కష్టపడుతున్నాడు. ఇప్పుడు నేను అతనికి 24 గంటలు చాలవు, అతను చాలా ప్రూవ్ చేసుకోవాలని తప్పన ఉన్నమాట వాస్తవం. కానీ అతనికి కూడా హెల్పింగ్ హ్యాండ్స్ ఉండాలి. హెల్పింగ్ హ్యాండ్స్ లేవు. తప్పు దారిలో వెళ్తుంది, అది పార్టీ తప్పు దారిలో వెళ్తాను. నేను విమర్శించడం కాదు, ఇది చేసిన పనుల్ని ప్రజలకు చెప్పాలి. ఎవరు చెబుతారు? మేధావులు చెబుతారు. మేధావులతో ఆ కుర్రాడు వచ్చి బయటకు వచ్చి ఇంటరాక్ట్ అవ్వాలి. సివిల్ సొసైటీని ఫోరమ్స్ ఏర్పాటు చేయించాలి. అంతే భజన చేసే భజన సంఘాలు ఆస్థాన నిల విద్వాంసులాగా ఓకే డబ్బులు కొట్టించుకోవడం కాదు. బుద్ధిజీవులు ఉంటారు, వాళ్ళందరితో ఒక సివిల్ సొసైటీస్ ఏర్పాటు చేసి ఇనిషియేషన్ మొదలవ్వాలి. వాళ్ళతో ఈ కుర్రాడు ఇంటరాక్ట్ అవ్వాలి. ఇప్పుడు మంత్రులు ఎందుకు మాట్లాడరండి? అసలు 3 రోజులైనా కూడా మావిగాన్ అనే సందర్భం ఉంటే వచ్చి పడిపోవాలి కదా. అసలు గంటలో కదా రావాల్సింది. తూనీగలు వస్తే కందిరేగల మీద పడిపోయినట్టు రావాలి కదా. పార్టీ శ్రేణులు అందరూ రావాలి కదా. ఆ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు ఏం పోయే కాలం వచ్చింది? రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలకి
అమరావతి పరిసరాల ప్రాంతాల్లో ఉండే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? రావాలి కదా. వాళ్ళు మాట్లాడేవంది ఎవరు? ఎందుకు మాట్లాడరు వాళ్ళు? వాళ్ళు జనాలు సమీకరించాలి. ఆ రోజు మరి అమరావతి కోసం రోడ్డు ఎక్కిన మహిళలు, రైతులందరూ మరి రావాలి. ఎందుకు మాట్లాడాలి? ఎందుకు చైతన్యం? ప్రజల్లో రావాలి సార్, ప్రజల్లో రావాలి. కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ర్యాలీ అవుతున్నారు ప్రజలు, కాబట్టి మళ్ళీ వస్తామని చెప్పి వాళ్ళ మైండ్ గేమ్ ఇప్పుడు జనరల్ గా అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు ఆడుతున్నారు. అతనేం జీరో కాదండి. అతనికి 20-25% ఓటు బ్యాంక్ ఉన్నమాట వాస్తవం. మనం వాస్తవాలు గమనించి మాట్లాడాలి. అది మీరు 600 అయినా 106 అయినా అది ఏమీ ఆ ఓటు బ్యాంక్ చెదరినంత కాలం ఆ బలం అట్టాగే ఉంటుంది. అది కాకుండా మనం ఆట మనం చేయాలి, మన ఆట మనం ఆడాలి. ఆయన చెప్తున్నారు చంద్రబాబు గారు, మనం క్రిమినల్ తోటి గేమ్ ఆడుతున్నాం అని చెప్పి నేను మీటింగ్ లో చెప్పాను, క్యాబినెట్ మీటింగ్ లో చెప్పాను. క్రిమినల్ తో గేమ్ ఆడుతున్నాం, జాగ్రత్తగా ఉండండి మీరు. జాగ్రత్త అసలు కౌంటర్ గేమ్ ఆడగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద పుడుంగేం కాదు, అంతకంటే క్రిమినల్ గేమ్లు ఆడగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బెజవాడ, గుంటూరు ఏం సామాన్యం కాదు. మీరు నేలవిడి సాము చేస్తున్నారు. మీరు వాస్తవాల్లో ఒక 2 కౌంటర్ అటాక్లు ఇవ్వండి. సో సివిల్ సొసైటీని మీరు అంత పొడుగులే ఏంటి అవతలాలు ఆడితే మనం చేతకానట్టు ఆడటానికి మనం అంతకంటే బ్రహ్మాండంగా ఆడవచ్చు. గాల్లోకి ఎగరేసి కొట్టవచ్చు. ఓహోండి అమరావతిలో సెంట్రల్ మొత్తం ఆఫీస్ సెంట్రల్ సెక్రటరియట్ ఏంటి సార్ దాని చిహ్నవి అంటే సంకేతాలు ఏమి లేదండి. హైదరాబాద్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు రకరకాలుగా అక్కడక్కడ ఉంటాయి. చాలా ఉంటాయి కదా. ఐటీ అని, జిఎస్టీ అని, ఇంకా రకరకాల సెంట్రల్ వాటర్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు కొత్త క్యాపిటల్ కాబట్టి అన్నింటినీ ఒకే చోట కేంద్రీకరించి ఒకే కాంప్లెక్స్లో పెట్టేటట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా ఐబీ అని, ఇంటెలిజెన్స్ బ్యూరో అని, సిబి ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి అన్నింటినీ ఒకే చోట పెడుతున్నారు. ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని. అంతమించి ఏమి దాని గురించి ప్రభుత్వ ఉద్యోగులు కూడా క్వార్టర్స్ కట్టడానికి ఒక 26 ఎకరాలు ఇప్పుడు కంట్రోలర్ కాగ్ అని ఇప్పుడు కంట్రోల్ ఆడిట్ జనరల్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ క్వార్టర్స్ ఇక్కడ ఉంటాయి. ఏజీ ఆఫీస్ ఇవన్నీ అటువంటి అన్నిటికీ ఒక చోట ఇప్పుడు సెంట్రలైజ్డ్గా ఒక చోట క్వార్టర్స్ అన్నీ కట్టేసేసి చేయాలి. కొత్తగా వచ్చిన ప్లాన్డ్ సిటీ కాబట్టి ప్రజలకి, ఉద్యోగస్తులకి అందరికీ సౌలభ్యంగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో అక్కడ కడుతున్నారు. కానీ అక్కడ ఏర్పడుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటిని చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏమన్నా దేశ రెండో రాజధాని అట్టేమన్నా ఉంది. ఎందుకంటే రైలు కనెక్టివిటీ, తర్వాత రోడ్ కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇవన్నీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టేడియం ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు అదేమి చూడటం అంటే మనం దాన్ని తీసుకెళ్ళి మోకాల్ని బోడిగుండికి ముడేసినట్టు ఉంటుందండి. ఊహాజనితంగా ఉండడం సుబ్బారావు గారు. ఇంకోటి ఏంటంటే ఢిల్లీని రెండో రాజధానిగా ఇంకోటి పెట్టాలి అంటే అక్కడ వాతావరణ పరిస్థితుల్లో ఏదో చేయాలనే ఆలోచన ఉందనేది మనం ఏదో అనుకుంటున్నామండి. ఇప్పుడు రెండో రాజధానిగా పెడతాం అనేది కష్టసాధ్యం. కళ్ళ ముందు ఉండేదైతే మాత్రం కష్టసాధ్యం. అంత అవకాశం, ఎందుకంటే నార్త్ ఇండియా వాళ్ళు ఆ అవకాశం సౌత్ ఇండియాలోకి రానివ్వరు. ఇంకోటి ఏంటంటే రెండో రాజధాని అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సెకండ్ క్యాపిటల్ అనేది పెద్ద ఇదవుతుంది. అసలు ఏం ఉండాలి, అక్కడ ఏం చేయాలి అనేది. అక్కడ చలికాలంలోనో లేకపోతే ఇంకోటో ఉన్నప్పుడు ఏదన్నా ఫంక్షన్స్, పార్లమెంటో లేకపోతే ఇంకోటో చేయటం అనేది ఉండాలి. రాజధాని అంటే రెండో రాజధాని అంటే మీనింగ్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సెకండ్? ఢిల్లీలో 180 రోజులు నివాస యోగ్యం కాకుండా ఉండే పొల్యూషన్ ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు. అదే ఆ పొల్యూషన్ అని. కానీ దానికోసం ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నింటినీ ఇక్కడ షిఫ్ట్ చేయటం సాధ్యమా? కొన్ని ఫైల్స్ ఇటు కొన్ని ఫైల్స్ అటు రెండేపులకి చేయటం సాధ్యం. ఇవన్నీ ఆచరణలో చాలా కష్టమైన పనులు. అంటే మన రాజ్యాంగంలో కూడా ఉంది, పొందుపరిచారు. రాజ్యాంగం ఏదైనా ఉంటుంది, పొందుపరచకపోయినా కొత్తగా ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ రాజ్యాంగంలో లేనిదాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవట్లేదా, సవరణలు చేసుకోవట్లేదా? ఒకే రాష్ట్రం, ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనేది ఎన్ని రావాలని చెప్పి ఇప్పుడు అని చేస్తున్నారు. అటువంటి పెద్ద సమస్య కాదు. కానీ కొన్ని ఆఫీసులను ఇక్కడ తరలించేస్తూ అనేది ఇబ్బంది ఏమి ఉండదు. ఇది నిత్యం ఫైల్స్ మూవ్మెంట్ ఇబ్బంది లేకుండా ఇవాళ అంతా డిజిటల్ వచ్చింది కాబట్టి పెద్ద ఇదేం కాదు. కొన్ని ప్రధానంగా కొన్ని అట్లా మార్చే అవకాశం ఉంటే కొన్ని రావచ్చు, నిత్యం ఉండేవి. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి నుంచి కదల్చాలని నార్త్ ఇండియా వాళ్ళు ఒప్పుకునే ఇది కాదండి. అంత ఆషామాషిగా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు క్యాపిటల్ అంటే మిలిటరీ బేస్ ఉన్నది, హైదరాబాద్ మిలిటరీ బేస్ ఉంది. పెద్ద భారతదేశంలోనే చాలా పెద్ద బేస్ అది. వైజాగ్లో కూడా నేవీ బేస్ ఉంది. నేవీ బేస్ అది చాలా కీలకం. నేవీది మన ఈస్ట్ ఇండియాలో ఈస్టర్న్ కమాండ్ అక్కడే ఉంటుంది. వెస్టర్న్ కమాండ్ ఏమో బాంబే, కొచ్చిన్ అటు ఉంటుంది. ఈస్టర్న్ కమాండ్ పెద్ద కమాండ్ ఇది. దాంట్లో ఎటువంటిది లేదు, చాలా స్ట్రాటజికల్ పాయింట్ అనుకోండి. కానీ ఇన్ఫాంట్రీ, మిలిటరీ అనేది చాలా పెద్దది. ఈఎంఈ మన సికింద్రాబాద్ ఇక్కడ 1000 మంది ఉంటారు అక్కడ. మరి ఇక్కడ రాష్ట్రపతి భవన్ కూడా ఇక్కడే ఉంటుంది. విడిది అది ఉంటుంది ఇక్కడ. ఇక్కడ లాంగ్వేజ్ కూడా కొద్దిగా నార్త్ ఇండియాకి అనుకూలంగా ఉంటుంది హైదరాబాద్ అని.
ఒకవేళ అట్ట ఏమన్నా వచ్చేటట్టయితే వరంగల్ని క్యాపిటల్గా పెట్టుకొని మేము హైదరాబాద్ని మేము సెకండ్ క్యాపిటల్గా యూటీ చేసి పెట్టుకుంటామనే ఆలోచన ఏమైనా వస్తుందేమో మనకు తెలియదు. బీజేపీ ఏమైనా అటువంటి ఆలోచన చేస్తుంది. అంటే ఇప్పుడు ఇది నిన్న మొన్న ఢిల్లీ నుంచి కొంచెం సోషల్ మీడియాలో తిరుగుతుంది. నాకు తిరుగుతాను. ఎందుకు తిరుగుతుందంటే ఈ ప్రత్యేక సమావేశాలు పెడుతున్నారు, జమిలీ ఎన్నికలు, మహిళా రిజర్వేషన్, అవును, ఈ పెట్టి నియోజకవర్గాల పునర్విభజన. ఇది జరిగితే కనుక దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనేటువంటి ఒక చర్చ అయితే వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది. ఇది తగ్గించడానికి దక్షిణ భారతదేశంలో రెండో రాజధాని పెడితే ఎలా ఉంటుంది అనే దాని మీద ఏదో ఆలోచిస్తున్నారు. పెట్టాలి అన్నప్పుడు మద్రాసు అయితే కుదరదండి. మద్రాసులో సుప్రీంకోర్టు బెంచ్ అయితే పెట్టాలనేది ఒకటి ఉందండి, అది కూడా అవ్వట్లేదు. అది జ్యుడిషియరీ ఒప్పుకుంటారు. సుప్రీంకోర్టు రెండో బెంచ్ సౌత్ ఇండియాలో పెట్టాలనే దానికి వాళ్ళ సుప్రీమసీ పోతుందని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటారు. ఇదంతా ఎందుకంటే ఆధిపత్య పోరు కాబట్టి సౌత్ ఇండియాలో పెట్టాలి అని అంటే సౌలభ్యంగా ఉండేది ప్రధాన ప్రయారిటీ హైదరాబాద్ అవుతుందండి. భాష నార్త్ ఇండియాకి దీని కనెక్టివిటీ హిందీ భాష కోసం. బెంగళూరు ఆల్రెడీ కంజెస్టెడ్ అయిపోయింది, అది నివాసయోగ్యంగా కాకుండా ఇది ఉంది కాబట్టి అది ఆ పేరు పరిశీలనలో కూడా లేదు. మద్రాసు కూడా అట్టాగే అయిపోయింది. ఓన్లీ ప్రీ ప్లాన్డ్గా ఉండి ల్యాండ్ అవైలబిలిటీ ఉండి ఇంకొక 20-30 ఎకరాలైనా తీసుకోగలిగేది ఉండేది ఒక అమరావతి. ఇంకా పూర్తిగా ఇది చేసేదట్టు అయ్యేదట్టు అట్లా ఉన్నప్పుడు దాన్ని తీసుకుంటంలో వాళ్ళకి సౌలభ్యమే, కేంద్రానికి సౌలభ్యమే. అటు ఒక అమరావతిని మేము ఈ కేంద్ర క్యాపిటల్ రెండో రాజధానిగా పెట్టుకుంటామని అన్నప్పుడు అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా పట్టణం ఇస్తుందా లేదా క్యాపిటల్లో వాళ్ళ అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టు పెట్టుకుని తతిమాదంతా వాళ్ళకి ఇస్తారనేది అది పెద్ద సమస్య ఏం కాదు. అటువంటిది వస్తే మాత్రం అది ఆశావాహమే, బాగానే ఉంటుంది. అమరావతి అయితే నైసర్గికంగా కూడా బాగానే ఉంది, వాటర్ స్కేర్సిటీ ఉండదు, ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు కొత్తగా ఎయిర్పోర్ట్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారు, రైల్వే ట్రాక్ కూడా మెయిన్ ట్రాక్ లాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కొంత సౌలభ్యాలు పెరుగుతాయి. బుల్లెట్ రైలు వేస్తున్నారు, బుల్లెట్ రైలు రైల్వే కారిడార్ బెంగళూరుని, హైదరాబాద్ని, మద్రాసుని ఇటు కలుపుతా చేయాలి అనేది. ఫ్యూచర్ సిటీని హైదరాబాద్, అమరావతి గ్రీన్ ఫీల్డ్ జంట రాజధానులు, జంట నగరాల దగ్గర జంట రాజధానులు అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ అది డిపిఆర్ కూడా అయిపోయింది. అది 20 ఏళ్ళు కూడా చాలా పెద్ద 1.5 hour లో అమరావతి జరగచ్చు. 1.5 hour కాదు కానీ బుల్లెట్ రైలు, బుల్లెట్ ట్రైన్లు ఇప్పుడు ఎక్కడ తెలియదు కానండి. మామూలుగా అది రోడ్ అయిపోతుంది, 6 lane రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ హైవే 2-3 ఏళ్ళు అయిపోతుంది. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని చూస్తే ఏదో దీర్ఘకాల ప్లాన్ ఉందని అనిపించట్లేదు మీకు? ఇప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది కదా, దేశం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు మీరు గత 20-30 ఏళ్ళతో పోలిస్తే వాళ్ళు రాయలసీమ, తెలంగాణ చూడండి, అసలు ఎక్కడికెక్కడ ఎంత ఎటువంటి రోడ్లు వెళ్ళిపోయినాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ నుంచి మీరు రాజమండ్రి వెళ్ళాలంటే 3 hours ఖమ్మం మీదుగా. ఇప్పుడు అట్లాగే బెంగళూరు నుంచి విజయవాడ కూడా అటు నంద్యాల మీదుగా రోడ్. మీకు స్పెషల్ కేటాయింపులు కనిపించట్లేదు అయితే అక్కడ? స్పెషల్ కేటాయింపులు అన్ని దేశంలో అన్ని చేసినట్టు చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళ హిడెన్ ఏజెంట్ ఇప్పుడు ముందు చెప్పరండి, ఇది సూచాయిగా కూడా చెప్పరండి ఇటువంటి చేస్తాం అన్నప్పుడు. వాళ్ళకైతే ఒక కీలకమైన సర్వేలు ఏదో చేసుకుంటారు, టెక్నికల్గా అన్నీ కూడా రక్షణ పరంగా అన్నీ చూసుకుంటారు. చూసుకున్నప్పుడు ఎక్కువ మంది నేనేమనుకుంటానంటే హైదరాబాద్ వైపుకే మొగ్గు చూపుతారు. ఒకవేళ అట్లా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ ఆఫీసులు అన్నీ ఉన్నాయి కాబట్టి కొత్తగా పెట్టాల్సిన పని ఉండదు అని చెప్పి. మళ్ళీ కొత్తగా రాష్ట్రపతి భవనం, పార్లమెంటు కడతారని నేను అనుకోను, ఇక్కడ కడతారని నేను అనుకోను. అటువంటిది ఏమన్నా పెడితే రక్షణ పరంగా ఏదన్నా అంటే అంత రక్షణ పరంగా ఇబ్బందులు ఉండే అంత కళ్ళ ముందు యుద్ధాలు వచ్చి పాకిస్తాన్ మన మీద యుద్ధాలు చేసే అంత ఇది కూడా ఏం లేదు. అయితే ఢిల్లీ అయితే హైదరాబాద్ వేస్తారు, అమరావతి కూడా వేస్తారు. ఇవాళ ఉండా మిసైల్ దాంట్లో అది పెద్ద సమస్య ఏం కాదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అయినప్పటికీ ఫ్యూచర్ సిటీకి కూడా అనుమతులు రావటం స్పీడ్గా ఇవన్నీ జరిగిపోతున్నాయి. జరుగుతాయి. మరి ఆ ఫ్యూచర్ సిటీ రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ గారిని కలుస్తున్నారు. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ బాగున్నాయి. ఫ్యూచర్ సిటీ శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ గమనిస్తే ఏదో జరగబోతుందని మంచిదే. ఇప్పుడు అమరావతి ఒకవేళ సెకండ్ క్యాపిటల్ అయినా ఫ్యూచర్ సిటీకి రోడ్ వేసినప్పుడు నేను అనుకున్నా 3 hours జర్నీలో వెళ్ళిపోతారు. ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ మనం కూర్చొని పొద్దున్న వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి వచ్చేవచ్చు అమరావతి వెళ్ళి. పెద్ద ఇదేం కాదు. రేపు స్పీడ్ ఫాస్ట్ ట్రాక్ రోడ్లు అయితే మీరు అన్నట్టు బుల్లెట్ ట్రైన్లు కూడా వచ్చేటట్టయితే 1.5 hour వెళ్తుంది. అది ఎప్పుడో 15-20 ఏళ్ళకి ఎప్పుడో అవుతుందో తెలియదు. అది ఒకవేళ అయితే ఏదో కారిడార్ని చేయాలి, అమరావతి, చెన్నై, బెంగళూరు ఈ సర్క్యులర్ ఏదో చేయాలనేది చంద్రబాబు గారి ప్లాను. ఢిల్లీ వాళ్ళకి ఏదో చెప్పారు ఆయన.
అంటే ఎప్పటి నుంచో మేజర్ సిటీస్ని బెంగళూరుని చెన్నైని కలుపుతా ఆల్రెడీ ఒకటి తయారైంది. హైదరాబాద్ను కూడా కలుపుతా చేయాలనేది ఒక ప్లాన్ ఉంది. హైదరాబాద్, చెన్నై, చెన్నై, అమరావతి ఈ మూడిటి మీద దీన్ని కూడా కలుపుతా చేయాలనేది చాలా సీరియస్ గానే అయిపోయింది. అది ఆల్మోస్ట్ అది బుల్లెట్ ట్రైన్ లాంటిది. ఇప్పుడు వందే భారత్ లాంటిది ఎట్లా వస్తుందో హై స్పీడ్ రైలుని పెట్టాలనేది ఒకటి ఉంది. అదైతే అమరావతికి కూడా కొద్దిగా ఊతం వస్తుంది ఇండస్ట్రీస్ అవి రావడానికి. కాదు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే సుబ్బారావు గారు, మీరు ఎన్ని మాట్లాడినా నేను ఎన్ని మాట్లాడినా అమరావతి పెట్టుబడులు ఏం వస్తున్నాయి? అసలు వచ్చేయన్నీ విశాఖపట్నానికి రాయలసీమకే పోతున్నాయి. కానీ అమరావతిలో నివాసయోగ్యంగా ప్రజలు ఉండటానికి, ఉద్యోగస్తులు ఉండటానికి ఐటీ కంపెనీలు లేదా రకరకాల ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటివన్నీ వచ్చినప్పుడు అక్కడ జనావాసం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు అది మెయిన్. ఇప్పుడు రావాల్సింది 14వ తారీఖున క్వాంటమ్ 2 కంప్యూటర్లు ఓపెన్ చేస్తున్నారు. అదేం పెద్దగా రాదు, దాని మూలన ఎంప్లాయ్మెంట్ పెద్దగా రాదు, ఒక ఇమేజ్ వస్తుంది. కానీ ఇమేజ్ ప్లస్ మీకు 50,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. 50,000 మంది ఉంటే గొప్ప. మరి నేనైతే అంత ఫేజ్డ్ మేనర్ లో ఒకేసారి కాకుండా ఫస్ట్ ఒక 5,000 మందితో స్టార్ట్ అయితే తర్వాత ఫేజ్డ్ మేనర్ లో. అంతేలేండి. ఇప్పుడు హైటెక్ సిటీ వచ్చినప్పుడు కూడా అంతే తక్కువ మందితోనే మొదలైంది. అప్పుడు STP సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఉండేది. అప్పుడు ఇక్కడ ఏం ఉండేవి కాదు. మరి తర్వాత కళ్ళ ముందే విపరీతంగా శరవేగంగా పెరిగిపోయింది. అటువంటి అవకాశాలు ఏమన్నా అటు కొత్తగా వచ్చే ఏమన్నా ఉంటే అది పెద్ద ఇదేం కాదు. అక్కడ మూమెంట్ పెరిగింది అమరావతి ఏపీకి. హైదరాబాద్ లేటెస్ట్ మనం జనరల్గా ఎయిర్ ఫ్రీక్వెన్సీ చూస్తాం సార్. ఎయిర్ ఫ్రీక్వెన్సీ 30% పెరిగింది అంటే గన్నవరం పెరిగింది. మీకు అదే కాదు, నాకు నిన్న మా బంధువులు చెప్పారు, వాటర్ రైల్కి హైదరాబాద్ నుంచి రోజువారీ ఎవ్రీ వీక్ వందల సంఖ్యలో కార్లు వెళ్తున్నాయంట. అక్కడ బీచ్లు మొత్తం దరిదాపుగా 700 రూములు, 500, 600 రూములు ఉన్నాయంట. రూములన్నీ ఫుల్ అయిపోతున్నాయంట. రూములు దొరక్క చాలా మంది కారులోనే స్పెండ్ చేస్తున్నారు. టూరిజం హైదరాబాద్ నుంచి విపరీతంగా పెరిగిందంట. అందుముందు గోవా వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు చూసినా 300-400 కార్లు. బాపట్ల, చీరాల అన్ని రోడ్డు ఒకటి అవే కదా, ఒకటి ఎక్స్ప్రెస్ వే వేశారు. వాటర్ హైదరాబాద్ నుంచి వాటర్ మాచర్ల దగ్గర నుంచి ఒక రోడ్డు వేశారు, 4 లేన్ 6 లేన్. దాంతో బాగా పెరిగింది అంటున్నారు. అంటే ఇటువంటి ట్రాఫిక్ ఇంకా రేపొద్దున ఈ ఫ్యూచర్ సిటీ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, బీచ్కి ఇంకా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ టూరిజం కూడా పెరుగుతుంది. హైదరాబాద్కి దానికి కనెక్టివిటీ పెరుగుతుంది ఫ్యూచర్లో. కానీ ఏదున్నా కూడా అక్కడ ఇటువంటి అసాంఘిక శక్తులు అంటే వైసీపీ ఉన్నంతకాలం ఆ రాష్ట్రానికి ఇబ్బంది. మీరు చెప్పారు కదా, పౌర సమాజమే మేల్కోవాలి, నా రాష్ట్రం నేను అనేది రావాలి అంతే. ఇప్పుడు గవర్నమెంట్ మాత్రం ఎంతవరకు చేస్తుంది? తెలుగుదేశం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఇక్కడ లేదండి. తెలంగాణలో ఈ కమ్మ, కాపు, రెడ్డి పిచ్చి కుల పిచ్చి లేదండి. అందుకని ఇది చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ కూడా వస్తుంది బీసీ పోలరైజేషన్. బీసీ ఉన్నా కూడా అది పెద్ద ఇదేం కాదు. దాని మూలాన రాష్ట్రాన్ని అభివృద్ధికి ఎక్కడా లేదు. అక్కడ దుర్మార్గంగా రాయలసీమ నీలం సంజీవ్ రెడ్డి, కట్టమంచి రావణగారెడ్డి చేసిన బ్లూ ప్రింట్ ఇవాళ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఇంకా నాశనం చేస్తున్నారు. కమ్మ కాపు, కమ్మ బ్రాహ్మలు, కమ్మ రెడ్డి ఇటువంటి దుర్మార్గమైన డివిజన్ తీసుకొచ్చి బీసీ కమ్మ అని చెప్పి మళ్ళీ ఇట్లా దుర్మార్గంగా విడగొట్టేసేసి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారు. రేపొద్దున నాశనం అయితే వీళ్ళందరూ మళ్ళీ బతుకు జీవుడా అంటే వలస కార్మికులాగా, వలస కూలీలాగా వెళ్ళాల్సిన వాళ్ళు ప్రజలందరూ. ఇప్పటికే అక్కడ ప్రజలందరూ హైదరాబాదు ఇటువంటి వాటికి వస్తున్నారు. అది వాళ్ళకు గుర్తెరగాలి. ఎందుకంటే చైతన్యవంతమైన ఆంధ్ర వాళ్ళు ఆలోచించుకోవాలి, ఇది ఎప్పటికైనా మన ప్రమాదం, మన రాష్ట్రం, మన అభివృద్ధి, మన కుటుంబాలు బాగుండాలి అంటే మనందరం కుల మతాలతో ఇబ్బందులు లేకుండా అందరం. ఇప్పుడు అల్టిమేట్ కులం అనేది ఎంతవరకు అంటే పిల్లలకి, పేరెంట్ వాళ్ళకి ఉంటుంది. అంతే. తర్వాత ఎవరన్నా వాళ్ళు తినాలి, ఎవరి కష్టం వాళ్ళు పడాల్సిందే కదా. దానికి ఈ భేషజాలు ఎందుకు? సామెత ఉంది కదా, గుర్రం జాషువా గారు ఎప్పుడో అన్నారు, గుణం లేనాడే కులం గొడుగు పడతాడు అని. అటువంటిది వాళ్ళు సమాజం అంత చైతన్యం, విద్యావంతులైన ప్రపంచానికే ఎక్కడో ప్రపంచాన్ని చూస్తున్న ఆంధ్ర వాళ్ళని చూసుకోవాలి. అక్కడ జరుగుతున్న అసాంఘికమైన రాజకీయాలను వాళ్ళు గమనించాలి. కులం పేరుతో రాజకీయాలు విడిపోకూడదు, సమాజం విడిపోకూడదు. ఇవాళ వచ్చేసి చేసే కుల రాజకీయాలు, రొచ్చు రాజకీయాలను వ్యతిరేకించాలి. సో దీంట్లో ఇక్కడి నుంచి కూడా పాత్ర ఉంటుంది, ఫామ్ హౌస్ పాత్ర 100%. ఏ గుడి పక్షులు ఆ గుడి జారుతాయి. ఇప్పటికే నీకు జరిగిందే ఇక్కడి నుంచి. అసలు 2018 నుంచి మొదలైంది. 2016లో 2017లో బీజేపీని, చంద్రబాబు గారిని విడగొట్టిందే ఇక్కడ మారీచుడు. మామూలు గారిని కూడా ఇదేనా అందరూ. తర్వాత హైదరాబాద్, అమరావతిని చంపేయాలని చేసింది కూడా ఇక్కడి నుంచే. ఇక్కడ ఫామ్ హౌస్ నుంచే మొదలైన రాజకీయంతోనే జరిగింది. 2019లో వైసీపీకి సపోర్ట్ చేసి పెంచింది కూడా అమరావతిని చంపేయాలనే భాగమే. ఇవాళ అమరావతిని చంపేయాలనే భాగంలోనే ఇవాళ జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ ఆస్తులన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల, బెంగళూరులో ఉన్నాయి కదా.
ఏంటో వాళ్ళకి ఉక్రోషం ఏంటో తెలియదు. ఎప్పుడు కూడా నేను మనిషి ఆ ఉక్రోషం అసూయ ఉండడు నాశనం అయిపోతాడు సుబ్బారావు గారు. చరిత్ర చెబుతుంది, నేచర్ చెబుతుందండి. ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, మనం అందరం బాగుండాలి, ఈర్ష్య ఉండకూడదు, అసూయ ఉండకూడదు అన్నాడు. చాలా తొందరగా నాశనం అయిపోతాడు. ఏదో రూపంలో నాశనం చేస్తుంది. ప్రకృతి మాత్రం ఉంచదండి, అది ఏ రూపంగా కొడుతుందో కానీ. ఎప్పుడైనా సరే మనం మన ద్వారా 10 మందికి నష్టం లాభం చేయకపోయినా పర్వాలేదుగా నష్టం జరగకూడదు, నష్టపోవాలనే ఆలోచన కూడా మనిషికి రాకూడదండి. అది వస్తే ఆ రోజుతో పాత్రమే ఆడు. ఇవాళ ఎన్ని అసలు అసాంఘికమైన ఇది. ఇప్పుడు బెంగళూరు ఫామ్ హౌస్ ఆట్లైన్ రాజకీయం ఇదంతా ఆడిపోయింది అక్కడితే ఆట్లైన్ ఆడితే అంతే కదా. ఏం స్పైన్లెస్ ఫెలోనండి. ఈ పిచ్చోడిని వాళ్ళు పట్టుకుని ఆడిస్తున్నారు, గుప్పిట్లో పెట్టుకుని. వీళ్ళు ఆడించటమేనా? అంతే మరి. సజ్జల కిషోర్ గారు ఆడించటం. ఎవడ ఉందేమని ఎవడైనా ఆడిస్తాడు పిచ్చోడిని. ఏముంది. సో ఇదంతా టీము అంతే. అతను బతుకు తెరువు అతనిది, అతను తప్పు అంటానికి లేదు మనం. అంతే కదా. ఏ రాజకీయ పార్టీ ఎవడు లాభం ఆడిది గాదోడు తోలోడు తోలుక అన్నట్టు ఎవడు లాభం ఆడిది. అతను మరి అక్కడ ఆశ్రిత పక్షులు ఉంటాయి కదా, చెట్టు మీద వాళ్ళు బతికే పక్షులు ఉంటాయి. మరి ఆ చెట్టు మీద వాళ్ళినప్పుడు ఆ చెట్టు పాటే పాడాలి అందరూ. వాళ్ళకి తెలియదా పిచ్చోడని, అసాంఘిక శక్తి అని, సొంత ఆలోచన లేదని వాళ్ళకి తెలియదు. చుట్టూ ఉండాలకి వాళ్ళకి ఏదో ప్రత్యామ్నాయం కావాలి, పొలిటికల్ మైలేజ్, పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కావాలి. కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు అక్కడ, బీజేపీ మనుగడలో లేదు, జనసేన అనేది ఒక ఇది లేకుండా ఉంది. కొత్త ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చే బలమైన వెన్నెముక కలిగిన నాయకుడు అక్కడ లేకపోయాడు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా తయారు చేయడానికి. నేనేమనుకుంటా అంటే అటువంటి నాయకుడు అన్న తొందరగా ఎవడన్నా ఉద్భవిస్తే బాగుండు. తెలుగుదేశం అనే కాదు, ఇప్పుడు ఆ రెసిడ్యూస్ పోవాలి, వైసీపీ అనే రెసిడ్యూ పోవాలి, నామరూపాలు లేకుండా పోవాలి. పోవాలంటే బలమైనటువంటి మీడియా ఉన్న వ్యక్తులు ఎవరైనా రావాలి. మీడియా దేవంతులండి, వాళ్ళు మీడియానే కదా ఇప్పుడు బలం. ఏంది మీడియా ఉందండి, ఒక వార్తా వ్యభిచారి వాళ్ళకంటే రెడ్ లైట్ కామాటిపుర రెడ్ లైట్ ఏరియాలో ఉండే ప్రాస్టిట్యూషన్ హౌస్లు చాలా బెటర్. మీరు అదే చెప్తుంటారు, కానీ పబ్లిక్ సమాచారం మంచో చోట అనుకుంటున్నారండి. వాళ్ళ సోషల్ మీడియా అనేది బలంగా ఉన్నమాట వాస్తవం. మీడియా నేను తప్పు అంటలా, మీడియా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. పురాణ కాలంలో నారదుల వారి దగ్గర నుంచి మనం చూస్తున్నాం. నారదుడు ఎంత అయితే గొప్పది, వాళ్ళ మీడియా కూడా అంతే గొప్పది. వాళ్ళ వాయిస్ అది కదా, ప్రజల వాయిస్ కదా. ఆ వాయిస్ పరిశుద్ధంగా ఉండాలి. 100% ఉండటం ఎవరి వల్ల కాదు, కనీసం అన్నా సత్యం అనేది ఉండాలి దాంట్లో. సొంత పార్టీలో మీడియా పెట్టుకున్నప్పుడు మనం ఏం సత్యాన్ని సత్యం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు హిందూ కస్తూరి గారు లేదా గోయంక గారు లాంటి వాళ్ళు మనం ఇవాళ చూడలేము. ఇవాళ జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని మీడియా హౌస్లన్నీ కూడా కార్పొరేట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. కాంట్రాక్టర్లు, ఇండస్ట్రీస్లు ఇటు మాఫియా కంట్రోల్లోకి వెళ్ళినాయి. ఇంకా భవిష్యత్తులో రావాల్సింది ఏంటంటే డ్రగ్ మాఫియా వాళ్ళే ఇంకా మీడియాలోకి రావాలి. ఇంకా వాళ్ళు కూడా వచ్చేస్తారు 4-5 ఏళ్లలో. ట్రై చేసినట్టున్నారు కుదరలా, అప్పటికే వచ్చేసి ఉండాలి. బహుశా పరోక్షంగా ఉండాలి. ఇవాళ పరిస్థితులు చూస్తుంటే ఎక్కడికక్కడ విశృంఖలంగా డ్రగ్స్ అనేది బాగా దుబాయ్ వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లాలో పట్టుకున్నారు. చాక్లెట్లు పెట్టి అమ్ముతున్నారు. చాక్లెట్ ఇప్పుడు 2019 తర్వాత మొత్తం ఆ గంజాయి చాక్లెట్లు అమ్మి స్కూల్ పిల్లలు హై స్కూల్లో వచ్చిందండి దౌర్భాగ్యం. అమ్ముకం చేస్తుంది ఎవరో తెలుసా? మొత్తం గత ప్రభుత్వ తాలూకు కొంతమంది అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. మేము ఊరినే అసలు సామాజిక రుగ్మతలు ఎట్లా ఉన్నాయని ఒక చిన్న సర్వే చేయించాం చల్లపల్లి, తెనాలి ఆ ప్రాంతంలో. చేపిస్తే అందరూ బీసీలోనూ దళిత పిల్లలే, అందరూ కూడా ఈ గంజాయికి అలవాటు అయిపోయారు. డ్రగ్ పెడ్లర్స్గా వాళ్ళే, లేకపోతే గంజాయి కన్జ్యూమ్ చేస్తుంది వాళ్ళే. చిన్నపిల్లలకు కాలేజీ 10వ తరగతి 8వ తరగతి పిల్లలకు కూడా మొదలెట్టేసి స్కూల్ పిల్లలకి అక్కడే వెళ్ళి ఐస్ క్రీమ్లు లేకపోతే ఐస్ లామినేట్ అమ్ముతున్నారు. ఇంకోటి కూడా దుర్మార్గం ఏంటంటే అక్కడ ఇవన్నీ మరి ప్రభుత్వం దృష్టికి రావాలి, ఇంటెలిజెన్స్ వాళ్ళును పౌర సమాజం కూడా బయటకు రావాలి. అక్కడ టీనేజ్ ప్రెగ్నెన్సీలు చాలా పెరిగిపోయినాయి, అన్ని చోట్ల పెరిగినాయి. ఏపీలో కూడా చాలా మొన్న ఈ మధ్య ఒక సర్వే చేశారు. టీనేజ్ ప్రెగ్నెన్సీలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి స్కూల్ పిల్లల్లోనే. కొద్దిగా ఎక్కువగా అది ప్రమాద గంటికలు అండి, అటువంటిది చాలా సామాజిక రుగ్మత. అది అన్ని చోట్ల ఉంది, తెలంగాణలో కూడా ఉంది, అది అన్ని చోట్ల ఉంది. అది చలుడితనం అనేది పెరిగిపోయింది సోషల్ మీడియా, ఈ ఫోన్లు వీటి ద్వారా. అది రేపు కుటుంబాల వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుందండి భవిష్యత్తులో. తల్లిదండ్రులకి ఏదైనా సరే పౌర సమాజం చేసుకోవాలి సార్. లేకపోతే ఇప్పుడు అక్కడ ఉండే సిచ్యువేషన్లో కులాలు, మతాలు, ప్రాంతాలకి ఇప్పుడు ఏదన్నా అరెస్ట్ చేసినా కులం తీసుకొస్తాను. ఇప్పుడు నేను ఒకటే మీ ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటే, మనస్ఫూర్తిగా నాకు సోదరులాగానే వాళ్ళ మీద నాకు ద్వేషం కాదు. నాకు మాట్లాడిందని కోపంతో నేను మా బాధతో మాట్లాడింది వాళ్ళ మీద వేరే అగౌరపరచాలని ఇది కాదు.
ఇది చంద్రబాబు లేకపోతే సుబ్బారావా లేకపోతే ఇంకొక పార్టీ కాదండి. తులసిరెడ్డి గారా లేకపోతే షర్మిల గారా లేకపోతే ఇంకోళ్ళు బీజేపీనా, పురంధేశ్వర్ గారా లేకపోతే వీర్రాజు, ఇవన్నీ కాదండి. అక్కడ రాష్ట్రం బాగుండాలంటే ముందు మనం బాగుండాలి. మనం బాగుండాలంటే ఇటువంటి అసాంఘిక శక్తులు, ఈ తొగలకు లాంటి వాళ్ళు 3 రాజ్యాలు మావిగానే పిచ్చి పిచ్చి ప్రలాపం చేసే వాళ్ళని అసలు రాజకీయంగా నామరూపాలు లేకుండా చేయాలి. వాళ్ళు ఆత్మగౌరవంతో మాట్లాడాలి. మన రాష్ట్రం, మన అమరావతి, మన రాజధాని, తప్పులుంటే మనం పరిష్కరించుకుందాం. మనం విమర్శించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారా, వెళ్ళిపోంటారు బాబు, వద్దు మాకు అవసరం లేదు, మీరు మాది మేము. ఇప్పుడు అన్నదమ్ములు 2 ఉంటారండి, 4 ఉంటారు, పోనీ తండ్రికి కలిసి ఉన్నంత కాలం కుటుంబంగా కలిసి ఉంటారు, గర్వంగా ఉంటుంది. వాళ్ళు ఆ కుటుంబం వస్తుందంటే అందరూ భయపడేటట్టు ఉంటారు. ఒకసారి గొడవలు మొదలైనవి అనుకోండి, గౌరవంగా విడిపోతారు, ఎవరు ఆస్తులు తీసుకుని. కొన్ని కుటుంబాల్లో ఎవరు లేని వాళ్ళు ఒక 5 ఉన్నారు అనుకోండి, ఒకళ్ళు విడిపోతారు, మిగతా 4 కలిసే ఉంటారు. విడిపోతారు, గౌరవంగా వాళ్ళ గౌరవం వాళ్ళకుంటుంది, వీళ్ళ గౌరవం వెళ్ళుకుంటుంది. ఇప్పుడు బలవంత బ్రాహ్మణార్థం అని అంటారే, అట్లా అవసరం లేదు. రాయలసీమ వాళ్ళు ఉడతూపులు ఆపితే చాలా మంచిది. వాళ్ళు ఈ రౌండ్ టేబుల్లోనూ ఈ గుడారాలు వ్యవహారాలు, రోడ్డు పక్కన టెంట్ హౌస్ లాంటి సెక్రటరియట్లు కట్టుకుంటాం, లేకపోతే ఒక చోట క్యాపిటల్ 3 క్యాపిటల్ పెడితే తొక్కల వ్యవహారాలు అవసరంలా. ఉంటే మీరు చేసుకోండి, మీ రాష్ట్రం మీరు తీసుకోండి. లేదు సభ్య సమాజంలో కలిసి ఉంటామంటే మొత్తం ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉండండి, అన్నదమ్ముల్లాగా ఉండండి, కలిసి పెరగండి, కలిసి జీవించండి, వచ్చిన ఆదాయాన్ని అందరూ కలిసి పంచుకోండి.